హలో హాయ్ డియర్స్. చూడండి, నేను ఈరోజు మీకు ఫెస్టివ్ సీజన్ కదా ఇప్పుడంతా, సో కేక్ చేయబోతున్నాను. ఈ కేక్ ఏంటంటే మామూలుగా ఎప్పుడు చేసుకునేటట్టు అన్ని కేక్లు చేసుకుంటూ ఉంటాం కదా, డిఫరెంట్ కేక్స్. సో ఈరోజు నేను మీకు ఆరెంజ్ ఫ్లేవర్తో ఈ కేక్ చాలా బాగుంటుంది. సో దీనికి ఇప్పుడు ఏం చేశానంటే, ఫస్ట్ ఆరెంజ్ కేక్ కనుక ఈ ఆరెంజ్ని ఇట్లాగా ప్రిపేర్ చేసుకున్నా. ఈ చూసారంటే, మీరు క్లోజ్గా చూసారంటే ఇది చూడండి, ఎక్కడ కూడా వైట్ పార్ట్ లేకుండా, గింజలు లేకుండా తోలు తీసేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తొనలు తీసి అటు ఇటు తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఆ తోలుని ఇట్లాగా రెండు తయారు చేసుకున్నా. దీన్ని ఆరెంజ్ రెండు అంటారు, ఆరెంజ్ తోలు. కొన్ని స్వీట్ అండ్ రెండు కూడా మనకి బేకరీస్లో దొరుకుతుంది. ఇదైతే ఫ్రెష్ అనమాట. ఇప్పుడు ఇలా తోలు ఇలా పట్టుకుంటాం కదా, దీన్ని మీకు చూపిద్దామని పెట్టాను. చూడండి, ఇట్లాగ వస్తుందన్నమాట. మనం ఒక చేతితో దీన్ని కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇట్లాగా ఏదన్నా గ్రేటర్ తోటి చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. ఈ చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయినా కూడా ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ ముక్క విరిగింది కదా, దీన్ని మళ్ళీ మనం ఇట్లా పెట్టేసేసి దాని మీద పెట్టి ఇలా పామేస్తే బాగానే ఉంటుంది. మీ చెయ్యి మట్టు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది పెద్ద షార్ప్ ఏమి ఉండవు ఇవి, మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు, దీనివల్ల నష్టం లేదు. చూడండి, ఇట్లా చేస్తే ఈ రెండు ఇట్లా చేసుకున్నాను. చాలా ఈజీ ఇది, ఇట్లాగనమాట. ఇది చాలా బాగుంటుంది. ఈ రెండు వేయటం వలన కేక్స్లో ఆరెంజ్ రెండు, లెమన్ రెండు, ఇవన్నీ కూడా చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. లెమన్ కన్నా ఆరెంజ్ ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట. లెమన్ వేరే టేస్ట్, ఆరెంజ్ వేరే టేస్ట్. ఓకే, ఈరోజు మనం ఆరెంజ్ కేక్ చేసుకుందాం. దీనికోసం నేను ఇది రెండు తీసి పెట్టుకున్నాను కదా, ఇట్లా తొనలు తీసి పెట్టుకున్నాను. సో మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, ఇట్లాగా మెజరింగ్ కప్స్ అండ్ స్పూన్స్ అనమాట. బేకింగ్లో కావాల్సినవి ముఖ్యంగా. తర్వాత ఇక్కడ ఒక 3 eggs, చూడండి 3 eggs పెట్టుకున్నాను. దీనికోసం బేకింగ్ పౌడర్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా పెట్టుకున్నాను దీనికోసం. తర్వాత ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్తో చేస్తున్నాను. దిస్ ఈజ్ నాట్ విత్ ఘీ ఆర్ బటర్, ఓకే, ఆయిల్తో చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మైదా పెట్టుకున్నాను. ఇందులో మైదా ఉంది. తర్వాత ఇక్కడ షుగర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మిక్సీలో బ్లెండ్ చేస్తాను అనమాట. దీనికి మనం ఇప్పుడు వెనిల్లా ఎసెన్స్ అలా ఎసెన్సెస్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఎసెన్స్ అక్కర్లేదు, ఎందుకంటే ఫ్లేవర్ ఈజ్ ఆరెంజ్ అనమాట. సో ఫస్ట్ మనం, ఎందుకంటే డ్రైగా చేసుకునేది షుగర్ కనుక ఫస్ట్ షుగర్ వేసేస్తా. చూడండి, దీనికి కావాల్సింది 3/4 కప్పు షుగర్ అనమాట. ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. సో నేను ఇందులో ఒక 1/2 కప్పు వేస్తున్నాను. తర్వాత ఇది 1/4 కప్పు, ఈ రెండు కలిపితే 3/4. ఇది ఇప్పుడు పౌడర్ చేసుకుంటా. చూడండి, ఇందులో ఇప్పుడు మనం 3 eggs వేసుకోవాలి. పౌడర్ అయిపోయింది షుగరు. ఈ సేమ్ షుగర్లోనే మనం ఇప్పుడు ఇట్లాగా 3 eggs నేను బ్రేక్ చేసి వేసేస్తున్నాను. త్రీ ఎగ్స్ వేసుకున్నాం. చూడండి, ఇందులో ఒక 1/2 కప్పు, ఇది మెషర్మెంట్ అనమాట, 1/2 కప్. చూడండి, ఇక్కడ ఈ 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాను. కుకింగ్ ఆయిల్, ఎనీ ఆయిల్ మీరు, అంటే నువ్వుల నూనె ఇట్లాంటివి వేసుకుంటే బాగుండదు. తర్వాత అంటే జింజర్లీ ఆయిల్, తర్వాత ఈ పీనట్ ఆయిల్, ఇట్లాంటివి ఫ్లేవర్స్ ఉన్నవి వేసుకుంటే బాగుండదు. సో మనం మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్స్, ఫ్లేవర్స్ లేనివి వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది ఒక 1/2 కప్పు వేస్తున్నాను. ఫస్ట్ మనం ఇందులో షుగర్ పౌడర్ చేసుకున్నాం. తర్వాత 3 eggs వేసి బీట్ చేసుకున్నాం. ఈ మరీ వేడైపోయేటట్టు కొట్టకూడదు మిక్సీని, కొంచెం పల్సర్ లాగా అట్లా మామూలుగా ఇట్లా చేసుకుంటూ కొట్టుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. జస్ట్ మిక్సింగ్ కదా ఇది. సో ఇప్పుడు నేను ఆయిల్ ఇందులో వేసేస్తున్నా. మిక్సీని మనం ఇట్లా అంతే ఇట్లా అనుకుంటూ తిప్పుకుంటే చాలు, అయిపోయింది. చూడండి, ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు ఈ ఆరెంజ్ జస్ట్ అనమాట, ఇది ఇట్లాగా ఒక 2 tablespoons ఉంటుంది, వేసేస్తున్నాను. కొంచెం ఉంచుకుంటా, ఇది కొంచెం అట్లా జస్ట్ లాగే కలిపితే బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం తీసి పెట్టాను. తర్వాత ఈ పల్ప్ ఇట్లాగా వేసేస్తున్నాను.
చూస్తున్నారు కదా, ఈ పల్పు మనం తీసి పెట్టుకున్నాం కదా, ఈ ఆరెంజ్ ఒలిచి పెట్టుకున్నాం ముక్కలన్నీ, పల్ప్ అంటారు దాన్ని. సో దాన్ని ఇందులో వేసేసి ఒక్కసారి బీట్ చేసి తీసేస్తా. అయిపోయింది. కూడా నేను బ్లెండ్ చేసి పెట్టేసుకున్నాను, షుగరు, ఎగ్స్, తర్వాత ఇవన్నీ కూడాను. ఇప్పుడు మనం ఈ ఫ్లోర్ కలుపుకోవాలన్నమాట. అందులో ఇది మైదాని ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు కదా, దీన్ని మనం ఇప్పుడు అందులో కలుపుకోవాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే, ఇది 1 కప్ ప్లస్ 3/4 కప్. నాకు ఆయిల్ 1/2 కప్ మెజర్ చేశాను కనుక దాంతో నేను ముందే వేసేసుకున్నాను 1/2 కప్పు. తర్వాత ఇందులో 1 కప్ వేసుకుంటున్నాను. తర్వాత ఈ 1/4 కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి 3/4 కప్పు ఇందులో ఉందన్నమాట. సో ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను, చూడండి, కొంచెం, జస్ట్ పించ్. ఓకే, 2 టీ స్పూన్స్ అనమాట ఇది. సో బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకుని ఇప్పుడు దీన్ని మనం ఇట్లాగా మంచిగా దీంతో పాటు మిక్స్ అయ్యేటట్టు చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లాగా మనం ఇప్పుడు పైన వేసినవన్నీ కలిసిపోవడానికి ఒక్కసారి ఇట్లా చేసేసుకుని తర్వాత దీన్ని తీసేసుకుంటే మనం ఎందులోనైనా సరే, సీవ్లో కానీ ఎందులో కూడా మనం చేసుకుంటే, ఎందుకంటే ఇది మంచిగా కలవడం కోసం అనమాట. ఇట్లా కలుపుకుంటూ దీన్ని ఇట్లా చేసేస్తే ఈజీగా మనకు అయిపోతుంది అనమాట. దీన్ని ఈ సీవ్ని నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. ఇది కంఫర్టబుల్గా ఉంది, బాగుంది. ఓకే, దీన్ని ఒక 2 సార్లు కూడా మనం సీవ్ చేసుకుంటే కూడా మంచిదే. ఇది చూడండి, ఇట్లాగా ఒక బేకింగ్ టిన్ తీసుకున్నాను. ఇది తీసుకుని దీనికి ఇట్లాగా ఆయిల్ రాసేస్తున్నా. మనం ఆయిలే వాడుతున్నాం కనుక దీనికి కూడా ఆయిలే రాస్తున్నాను, గీ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం పేపర్ పెట్టడం అట్లాంటిది ఏమీ లేదు. దీంట్లో ఇప్పుడు మనం మైదాని కొంచెం వేసుకుని డస్టింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, మైదా పిండి ఇట్లా వేసాను. ఇట్లా వేసేసి ఇట్లా కలుపుకోవటం, ఇట్లాగనమాట. చేతితోటి మనం ఇట్లాగా తిప్పుతూ చేస్తే మొత్తం అన్ని చోట్ల మనకి తగిలేటట్టు అనమాట. అప్పుడు కేక్ అతుక్కోకుండా ఉంటుంది. అందరికీ తెలుసు ఈ సంగతులు, కానీ ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. కాకపోతే బిగినర్స్, చిన్నపిల్లలు, యంగ్స్టర్స్ చాలామంది ఉంటారు కదా, ఒకసారి రిమైండర్ కూడా మా లాంటి పెద్దవాళ్ళకు కూడా దిస్ ఇస్ రిమైండర్. ఓకే, ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత చూడండి, అంత ఫుల్గా డస్ట్ మంచిగా అయింది కదా. ఎడ్జస్ట్లో వచ్చినా కూడా అతుక్కోకుండా మనం చక్కగా డస్ట్ చేసుకుని మిగతా మైదాని మనం తీసేసేయాలి. ఇట్లాగా ఇది తీసేస్తే అది మామూలుగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా ఇదయిందో, బాగుంది కదా. ఎక్కడైనా ఊడిపోతే కూడా కొంచెం మన చెయ్యి తగులుతుంది. పౌడర్ లేకుండా ఇట్లాగా చేసుకొని రెడీగా పెట్టుకున్నాను నేను. దీన్ని అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు మనం మైదాతో కలిపి మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇందులో నేను తీసి పెట్టుకున్న ఈ 2 కూడా కలిపేస్తున్నాను. కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటుంది అంతే. చూడండి, ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ప్రిపరేషన్లో ఇప్పుడు మైదాని నేను కొంచెంగా వేసుకుంటూ ఇట్లాగా కలుపుతూ ఉంటాను అనమాట. అంటే లంప్స్గా ఫామ్ కాకూడదు. సో దీనికి కొంచెంగా వేసుకుంటూ మనం బీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా వేసుకుంటూ కొంచెం మిక్స్ అయ్యేటట్టు ఇట్లాగా తిప్పుతూనే ఒకే వైపు తిప్పుకుంటూ కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, నేను కేక్ ఓవెన్లో చేయటం లేదు. ఇట్లాగా ఒక పాత్రలో ఒక అల్యూమినియం వెసల్ అనమాట, కొంచెం హెవీ బాటమ్, దీన్ని తీసుకున్నాను. దీన్ని తీసుకుని ఇందులో ఇట్లాగా ఒక స్టాండ్ పెట్టాను. ఇది పెట్టేసేసి ఇప్పుడు ఇందులో నేను చేస్తున్నాను అనమాట, అవెన్లో చేయటం లేదు. సో దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేడి చేసుకుందాం. అలాగా మనం కొంచెంసేపు అది ఫ్లోర్ని కొంచెం ఫోల్డ్ చేసేంత వరకు ఇది వేడెక్కుతుంది. అప్పుడు అందులో పెట్టి బేక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇట్లాగా మనం ఫోల్డింగ్ అంటారు దీన్ని. ఇట్లాగా మనం ఫోల్డ్ చేసుకోవటమే, కట్ అండ్ ఫోల్డ్ అంటారు. సో ఈ మధ్యలోంచి స్టార్ట్ చేసి ఇట్లాగా మనం ఫోల్డ్ చేసుకోవటమే. ఇప్పుడు ఇలాగా ఈ టెక్స్చర్లో ఉంది. దీంట్లో మనం అంటే పాలు కానీ అట్లా కానీ ఏం వేయలేదు. జస్ట్ ఒక ఫుల్ ఆరెంజ్
ఇంత పెద్ద ఆరెంజ్ అనమాట, చూడండి ఇంత పెద్ద ఆరెంజ్ తీసుకున్నాను. దీన్ని పీల్ చేసి ఆ తొనలు తీసి అవి 3 eggs, తర్వాత 3/4 కప్పు షుగర్ అండ్ మైదా, 1/3/4 కప్పు మైదా, 2 teaspoons బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను, ఆయిల్ వేసాను కదా ఒక 1/2 కప్పు అంతే. ఇది ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీలో చక్కగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. కరెక్ట్గా చూడండి చక్కగా వచ్చింది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు బేక్ అయ్యేటప్పటికి కేక్ చాలా పర్ఫెక్ట్గా చక్కగా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు పెట్టేసుకుందాం అందులో. చూడండి జస్ట్ ఒక చిన్న ఫన్ క్రియేట్ చేయటం కోసం నేను ఇందులో 1 teaspoon మైదా, కొంచెం ఒక 1/2 teaspoon షుగర్ వేసుకుని ఇట్లాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం అంటే ఈ ఆరెంజ్కి ఒక ఐడెంటిటీ ఇవ్వటం కోసం అనమాట. సో దీన్ని ఇట్లాగా ఈ రిండ్ ఉంది కదా, దీన్ని ఇట్లాగా జస్ట్ ఒక చిన్న స్ట్రిప్స్గా కట్ చేసి కొంచెం వేసుకుందామని దీంట్లో కలిపేసేసి వేస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. చూడండి ఇట్లాగా కొంచెం ఉట్నే. ఇప్పుడు ఆరెంజ్ దాని మీద వేసేసుకున్నాను కదా రెండుని. ఇప్పుడు దీన్ని మనం ఇందులో పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలుగా నేను మంచిగా అంటే సిమ్లోనే పెట్టి 2 minutes కొంచెం దీన్ని బాగా వేడెక్కనిచ్చాను. మంచిగా వేడెక్కింది. ఇప్పుడు దీన్ని అంటే ప్రీ హీటింగ్ అనమాట. దీంట్లో ఇప్పుడు మనం చేసుకున్న దీన్ని పెట్టేసేద్దాం. పెట్టేసేసి కొంచెం సెంటర్కి అడ్జస్ట్ చేసుకుందాం. సెంటర్కి అడ్జస్ట్ చేసేసి ఒక 40 minutes తర్వాత ఒకసారి గుచ్చి చూద్దాము. తర్వాత ఇంకా అవ్వలేదంటే ఒక 45 minutes మనం దీన్ని బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం అంటే స్లో కన్నా కొంచెం ఎక్కువ, మీడియం కన్నా తక్కువ ఫ్లేమ్లో దీన్ని చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది పెట్టినప్పుడు దీనికోసం నేను వెయిట్ కోసం ఇట్లాగా పెట్టుకున్నాను దీన్ని. అంటే చిన్న రుబ్బురోలు మీరు కూడా ఇలాగ ఏదన్నా పెట్టుకోండి. దీని మీద వెయిట్ పెడితే కొంచెం స్టీమ్ ఎస్కేప్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు తీసి చూద్దాము. 45 minutes అయింది. నేను ముందు ఒకసారి చూశాను, చూస్తే అప్పటికి ఇంకా అవ్వలేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ తీసి ఇప్పుడు 45 minutes అయిపోయింది అనుకుంటున్నా. చూడండి మధ్యలో గుచ్చాను, క్లీన్గా వచ్చింది కదా. ఇక్కడ గుచ్చాను, క్లీన్గా వచ్చింది. చూడండి ఇట్లాగా మనం గుచ్చి చూస్తే ఇలా క్లీన్గా రావాలన్నమాట అన్ని పక్కల. నేను ముందు చూసినప్పుడు ఇక్కడ కొంచెం ఉడకకుండా ఉండింది. ఇప్పుడు ఇక్కడ కూడా మంచిగా ఉడికిపోయింది, బాగా బేక్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం బయటకు తీసి చూద్దాం. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ని. దీన్ని కాసేపు బయటకు తీసి ఆరనిచ్చి అప్పుడు మీకు ప్రజెంట్ చేసి చూపిస్తా కేక్ని. ఓకే, చూడండి ఇప్పుడు మనం ఈ కేక్ని కొంచెం ఆరింది మంచిగా. ఇట్లాగా సైడ్స్ అన్నీ కూడా ఇలా తిప్పుకుంటూ శుభ్రంగా లూజ్ చేసేసుకోవాలి. ఇలాగా నైఫ్తో కూడా చేసుకోవచ్చు, ఇట్లాగా లూజ్గా. ఇప్పుడు దీన్ని కొంచెం అన్ని పక్కల ఇట్లాగా తడదాము. మనం డస్టింగ్ మంచిగా చేసుకున్నాం కదా, ఇది తప్పకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని చూడండి ఎంత అద్భుతంగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది కదా, ఎక్కడ మాడలేదు, ఏం లేదు. డస్టింగ్ అనమాట. ఈ కేక్ టిన్ కూడా చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఓకే, డస్టింగ్ ప్రాపర్గా జరిగితే మనకి ఇది చాలా బాగుంటుంది. ఈ కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఇట్లాగా చాలా 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 సాఫ్ట్, చక్కగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తా. చూస్తున్నారు కదా ఎంత ఎంత సాఫ్ట్గా, స్పాంజ్ లాగా, ఎంత పోరస్గా, ఎంత బాగుందో. ఇది తప్పకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
చాలా యమ్మీగా ఉంది. తప్పకుండా చేసుకోండి. ఇది ఇంత యమ్మీ కేక్ చాలా చాలా బాగుంది. తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.